ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిపై రఘునందన్ రావు ఈడీకి కంప్లైంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అక్రమంగా డబ్బిప్పించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం వెంకట్రామరెడ్డి మెదక్ బీఆర్ఎస్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, రఘునందన్ రావు ప్రస్తుతం ఈడీ ఆఫీస్ వద్దే ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏమని కంప్లైంట్ ఇస్తున్నారు? బీఆర్ఎస్ నుంచి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినటువంటి వెంకట్రామరెడ్డి పైన బీజేపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినటువంటి రఘునందన్ రావు ఇవాళ కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వెంకట్రామరెడ్డి పేరుంది. ఇదే కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా రాధాకృష్ణరావు ఆయన పేరు కూడా చెప్పారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కూడా జరిగిందంటూ కూడా ఈడీ అధికారులకు ఇవాళ ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఒకసారి రఘునందన్ రావుతో మాట్లాడదాం. సార్, ఏం జరిగింది, ఏంటి వెంకట్రామరెడ్డి పేరు ఈడీకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో రఘునందన్ రావుకి వ్యక్తిగతంగా చేయాల్సినటువంటి అవసరం రాలేదు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్లో పంజగుట్ట పోలీసులు క్రైమ్ నెంబర్ 243/24 ఒక కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సందర్భంగా కొంతమంది పోలీస్ అధికారులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. దాంట్లో భాగంగానే రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ డీసీపీని కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయనే కన్ఫెషన్ చేసినాడని చెప్పి ఆయన రిమాండ్ కేసు డైరీ లోపల పోలీసులు రాసినారు. ఇది నా సొంత కవిత్వం కాదు, ఇది పబ్లిక్ డాక్యుమెంట్. రిమాండ్ కేసు డైరీ 29 మార్చి 2024 రోజు A4 అనేటువంటి ముద్దాయి రాధాకిషన్ రావు అనే డీసీపీని రిమాండ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు రాసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వెంకట్రామరెడ్డి నాకు చిన్నప్పటి నుంచి దోస్తు, వెంకట్రామరెడ్డి పిలిస్తే నేను వెళ్ళాను. వెంకట్రామరెడ్డి తన పక్కింట్లో ఉండే సాయి చరణ్ రెడ్డి అనే అతన్ని కలిసి ఈయన ఇద్దరు కలిసి నవంబర్లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో డబ్బులు కలెక్ట్ చేసి మార్కెట్ నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి వేర్వేరు ఎమ్మెల్యే క్యాండిడేట్లకు సప్లై చేసినాము. అది ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐకి ఒక వాహనం ఇచ్చి ప్రభుత్వ వాహనంలో డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేయించాము అని రాధాకిషన్ రావు గారు చెప్పిన కన్ఫెషన్ రిపోర్ట్ 8 పేజీల రిమాండ్ కేసు డైరీలో పేజీ నెంబర్ 6 పారాగ్రాఫ్ నెంబర్ 3లో స్పష్టంగా రాసిండ్రు. ఇక్కడ పి వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ అండ్ నౌ పొలిటీషియన్ మిస్టర్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ అని క్లియర్గా రాసిండ్రు. రాసి ఇంకేం రాసిండ్రు, ఫర్ దిస్ పర్పస్ A4 ప్రొవైడెడ్ హిమ్ ఏ న్యూ ఐఫోన్, కొత్త ఐఫోన్ కూడా కొనిచ్చిరట, కొత్త సిమ్ కార్డు కూడా కొనిచ్చిరంట. సాయి చరణ్ రెడ్డి అనే పక్కింటి ఆయన ఇంట్లో పైసలు పెట్టి ఆడికెళ్ళి పైసలు వంచినామని చెప్తున్నాడు. వెంకట్రామరెడ్డి ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఎవరికి దొరికిన డీసీపీకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. దట్ ఈస్ ద రీజన్ A4 ఒబిలైజ్డ్ ద రిక్వెస్ట్ టు ఎస్కార్ట్ హిజ్ మనీ టు బి యూజ్డ్ ఇన్ నవంబర్ ఎలక్షన్స్. హిజ్ మనీ, ఎవరి మనీ? వెంకట్రామరెడ్డి గారి మనీ. ఇంకొక లైన్లో చెప్తాడు ఆయన, ఏమంటాడు ఇక్కడ, వెంకట్రామరెడ్డి అకార్డింగ్లీ he instructed Mr. Sai Kiran with the help of a new iPhone to contact Mr. Sivacharan Reddy, a neighbor of P. Venkatramreddy MLC, and met him at Raj Pushpa Green Dale Villas, Tellapur, to help him in transportation of money in emergency circumstances. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత చదువుకున్న ఆయనే, ఒక కలెక్టర్గా చేసిన ఆయనే, ప్రజెంట్ ఎమ్మెల్సీ అనేటువంటి చట్టాలు చేసేటువంటి చట్టసభలో ఉన్నటువంటి ఆయన డబ్బులు తీసుకుపోయి దట్టు పోలీస్ వాహనాలలో తీసుకుపోయి ఎస్ఐలను ఎస్కార్ట్గా పెట్టుకొని డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చిందంటే ఆయన ఎమ్మెల్సీ ఉండడానికి అర్హుడు కాదు. ఆయన మీద మనీ లాండరింగ్ కేసు పెట్టుండ్రి. ఓ కలెక్టర్ కొన్ని లక్షల కోట్లు, మొన్ననే కదా కోకాపేటలో 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఈడీ గారిని రిక్వెస్ట్ చేసినాను. వారికి ఇంకో మాట కూడా చెప్పినాను, ఈయన ఇటు బీఆర్ఎస్ఏ కాదు అటు కాంగ్రెస్లో కూడా షెల్టర్ తీసుకుంటున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి రెవెన్యూ మినిస్టర్ గారి ఇంటికి వీరింట్లోంచి అమ్మాయిని ఇచ్చినాం. వారు మా వియ్యంకుడు కాబట్టి నన్ను ఎవడు ఏం చేయలేడని విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రవర్తన, ఆయన యాటిట్యూడ్ని కంట్రోల్ చేయాలని నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను. మీ బంధువుల ఇంటి పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, మీ ఫోన్ ట్యాపింగ్ చేశారు. గతంలో ఎలక్షన్ సమయంలో మీ బంధువులకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా వాళ్ళు క్లోజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దీనిపైన ఏం చెప్తారు? సో ఇదే కన్ఫెషన్ రిపోర్ట్లో, ఇదే రిమాండ్ కేసు డైరీలో రాస్తారు వాళ్ళు. డ్యూరింగ్ బై ఎలక్షన్ ఆఫ్ దుబ్బాగ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఇయర్ 2020, Praneeth Kumar shared technical surveillance and identified the target on the field with their field staff. His task force team seized cash of 1 crore rupees at Begumpet, which belongs to a chit fund company. ఆ పైసలు నాయిగా ఉన్నావు, ఆ పైసలు చిట్ ఫండ్ కంపెనీ, ఇది వాళ్ళు రాసిరు పోలీసు వాళ్ళు. which belongs to a chit fund company of Siddipet, who are relatives and associates of Mr. Raghunandan Rao, BJP contesting candidate. ఎవరో చిట్ ఫండ్ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ₹1 కోటి దొరికితే ఇవి సిద్దిపేట చిట్ ఫండ్కి సంబంధించినవి. సిద్దిపేట చిట్ ఫండ్కి రఘునందన్ రావు చుట్టాలకి సుట్టరికం ఉందని చెప్పి
ఇదే రిమాండ్ కేసు డైరీలో తప్పుగా ఇచ్చేసినారు. నేను అప్పటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాను. మా ఫోన్లని పోలీసు వాళ్ళు వింటున్నారు, మా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారని. నేను 3.5 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్తూ వచ్చినో ఇవాళ అదే సత్యమని రాధాకిషన్ రావు గారు చెప్పారు, భుజంగరావు గారు చెప్పారు, ప్రణీత్ కుమార్ చెప్పిండు, తిరుపతి అన్న కూడా అదే చెప్పిండు. సో అందుకని నేనేం అడుగుతున్నా, తప్పులు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. తప్పులు చేసిన వాళ్ళు మా మీద కొట్లాడకొచ్చి డబ్బులు ఉన్నాయని 100 కోట్లు పంచుతామంటే మేము వ్యవస్థలన్నింటినీ ఇన్వోక్ చేస్తున్నాం. మంచి జరగాలని, కేసులు నమోదు కావాలని కోరుకుంటున్నాం. జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి కొట్లాడు. వెంకట్రామిరెడ్డికి సంబంధించిన డబ్బులే ఎక్కువగా ఇట్లా అందరికీ పంచారని మీరు అనుకుంటున్నారు? మనీ లాండరింగ్ ఆ డబ్బులే జరిగిందంటారు మీరు? ఒక వెంకట్రామిరెడ్డే కాదు, వెంకట్రామిరెడ్డి లాగా 4-5 కంపెనీలని వాళ్ళ బినామీ కంపెనీలుగా పెట్టుకున్నారు. లేకపోతే ఒక కలెక్టర్గా పనిచేసిన ఆయనకి 30 ఏళ్ళ సర్వీస్ తీసుకుంటే కూడా నెలకి ₹1,00,000 జీతం ఉంటే సంవత్సరానికి 12 లక్షలు. 12 లక్షలు ఇంటూ 30 సంవత్సరాలు ఎక్కేస్తే కూడా 30 కోట్లు రాదు. మరి జీతం ఎంత, నీ గీతం ఎంత సంపాదించారు? జాయింట్ ఫ్యామిలీ వెంచర్ అని చెప్పి మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎన్ని, రాజపుష్పకున్న ప్రాపర్టీస్ ఎన్ని? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రింగ్ రోడ్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పోయి భూసేకరణ చేస్తామని రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి భూములందరినీ బెదిరించి, ఈ భూమిలోంచి రింగ్ రోడ్ పోతుంది, నువ్వు నాకు సంతకం పెట్టు అని చెప్పి బెదిరించి తక్కువ ధరలకు తీసుకొని ఇలా మీరు రింగ్ రోడ్ పక్కన చూడండి, రాజసౌదాలన్నీ రాజపుష్ప అయినాయి తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని నేను చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి అరుస్తూ ఉన్నా. ఈ రోజు కూడా అదే ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నా. కనీసం ఈడీ అధికారులన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది రఘునందన్ రావు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ కేసులో ఖచ్చితమైనటువంటి నాకు సమాచారం ఉంది, మనీ లాండరింగ్ అనేది జరిగింది. కంపల్సరీ కూడా ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఆయనకు లేదు, అర్హత కూడా ఆయనకు లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరు చాలా క్లియర్గా ఉంది. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా అది పొందుపరిచారు. రాజపుష్పకి అనేక రకాలుగా కూడా మేము డబ్బులు తీసుకొచ్చాం, అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకుని ఇతరులకు కూడా మేము పంచామనేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ని మీరు ఒక సాక్ష్యంగా తీసుకొని అతనిపైన మనీ లాండరింగ్ కేసుని నమోదు చేయాలంటూ కూడా రఘునందన్ రావు ఇవాళ డిమాండ్ చేస్తున్న నేపథ్యం పడుతుంది. థ్యాంక్ యూ రాణా.